వెల్కమ్ టు ఏపీ10 న్యూస్. నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం నాడు పేదల ఆశా జ్యోతి ప్రజానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ భూమి పూజ కార్యక్రమం స్థానిక రైతు బజార్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి వారసులు వంగవీటి నరేంద్ర, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు కావ్యకృష్ణారెడ్డి, జనసేన పార్టీ అలహరి సుధాకర్ విజయగా వారికి రంగ విగ్రహ ప్రతిష్ట గౌరవ అధ్యక్షులు నరహరి, అధ్యక్షులు దేవరకొండ శ్రీను, కమిటీ సభ్యులు ఆల శ్రీను, నువ్వు శెట్టి జర్నీ, పసుపులెట్టి శ్రీనివాసులు, లింగం శెట్టి మల్యాద్రి, పొన్యపల్లి స్పార్థ సారథి, మండలి కృష్ణారావు వేద పండితుల నడమ మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా నాయకులు, రంగ అభిమానులు ఈతముక్కల బాలమురళిరెడ్డి, వేముల చిన్నకేశవ నాయుడు, జనికర్ల మహేంద్ర యాదవ్, సమ్మను వెంకట సుబ్బయ్య, పుత్తూరు నాగాచారి, పద్మావతి శ్రీదేవి, సాధు శ్రీధర్, అలహరి హేమంత్, తిరివేది ప్రసాద్, అమర వేదగిరి గుప్తా తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి దీపం నువ్వే, మా వెంట దైవం నువ్వే, ఆనాడు వంగవీటి రంగన్న. మా కంటి రెప్పవు నువ్వే, మా గుండె చప్పుడు నువ్వే, ఏనాడు వంగవీటి రంగన్న. పేదోడి కష్టంలోన, లేనోడి నష్టంలోన, నేనున్నా మీ తోడంటూ గురికావు. అడగాలే బతుకుల్లోన, అడుగంటే మెతుకుల్లోన, రక్షించే అక్షయ పాత్రై దొరికావు. విజయవాడ కనక దుర్గ పులిపిట్టై ఉద్యమించే అల్లూరి సీతారామరాజే నువ్వు. వంగవీటి మా రంగన్న, మా పంచప్రాణం నువ్వే ఎవరన్నా. వంగవీటి మా రంగన్న, నీ సాటి పోటీ నువ్వే ఎవరన్నా. అనేక మంది ఈరోజు కావలి పట్టణంలో మన కావలి ట్రంక్ రోడ్డు మధ్యలో అనేక మంది పెద్దల విగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు ఒకటిగా గంగా గారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవటం మనం నిజంగా చాలా సంతోషం. అది కూడా ఈరోజు కాపు సోదరు ఈరోజు ఎక్కడ అది పెట్టుకోవాలంటే శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి ఎదురుగా ఉన్న ప్లేస్ వాళ్ళు అడగటం జరిగింది. దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకునే దానికి అనుమతి కూడా ఇప్పించడం జరిగింది. చేసుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని మనకి చాటుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి గంగా గారు, వాళ్ళ కుటుంబ సభ్యులైన వంగవీటి నరేంద్ర గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఆయన అభిమానులకు, కావలి పట్టణ ప్రజలకు, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చెప్పుకోకపోయినా ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు. కాబట్టి ఆయన యొక్క విగ్రహం ఏ ఊరిలో పెట్టుకున్నా, ఎలాంటి చోట పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా దానికి తెలియని స్పందన, సహకారం లభిస్తుందని చెప్పని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆ కుటుంబ సభ్యులుగా నన్ను కూడా ఆహ్వానించినందుకు మీ అందరికీ ఎల్లవేళలా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు ఉండండి, మీ పని చేస్తుండండి, వెనకాల వస్తుందనేటువంటి మనస్తత్వం మాత్రం ఈ నరేంద్రది కాదు. మీ స్థాయి దాటిగా నాది వెళ్ళింది అంటే ఆ క్షణమే మీతో పాటు అడిగేసి అవసరమైతే మీకన్నా కూడా ముందుకేసే మనస్తత్వం చెప్పని రంగా గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ నరేంద్ర ఎప్పుడు ఉంటాడని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగా గారి సోదరులు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు, వారితో సాధ్యం ప్రారంభమైనది పేదలకు అండగా నిలబడటం, 10 మందికి సహాయం చేయడం. వారి మరణాంతరం ఆ కార్యక్రమాన్ని రంగా గారు ముందుకు తీసుకెళ్ళడం, ఏం చేసి పెట్టి జైల్లో పెడితే నామినేషన్ కూడా జైలు నుంచేసి ఇప్పటికీ విజయవాడ కార్పొరేషన్ కి అఖండ మెజార్టీతో ఈ భారతదేశ చరిత్రలో ప్రచారానికి కూడా వెళ్లకుండా ఎన్నికైన ఏకైక ప్రజాప్రతినిధి వంగవీటి మోహన రంగా గారు అని తెలియజేస్తూ కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదా
ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతూ